చేస్తామంటే మనం అట్లా వాటర్ డ్రిప్పింగ్ పెడతాం దీంట్లో. ఆ వాటర్‌తో పడుతూ ఉంటుందంటే మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ 15 రోజుల తర్వాత మనం ఒక బ్యాచ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ మనకి ఇట్లా మనకి లిక్విడ్ వస్తుంది. ఆల్రెడీ దీంట్లో కొన్ని అర్త్వార్మ్స్ ఉన్నాయి. ఇట్లా లిక్విడ్ వస్తుంది. మన టీ డికాషన్ లాగా ఉంటుంది ఇది. దీన్ని ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి దీన్ని కలెక్ట్ చేసుకొని దీని పంటలకు వాడితే దీంట్లో 8 రకాల మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. ప్లస్ మేజర్ న్యూట్రియంట్స్ ఏదైతే ఉందో ఎన్‌పీకే అవి కూడా వస్తాయి. ప్లస్ మంచి మంచి మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం కదా, మంచి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వస్తాయి. ఇది నిజంగా మనం దీన్ని పంటలకు వాడితే ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అందుకని చెప్పి మీరు ఇక్కడ చూసుకుంటే మన వర్మీ వాష్ అనే టబ్ని అరేంజ్ చేసుకున్నాము. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసుకోండి, ఇదంతా కూడా మన ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సిన ఇన్పుట్స్ అని మనం ఇక్కడే తయారు చేసుకుంటాము. అక్కడ చూస్తేనేమో అది పంచగవ్య, ఇది వర్మీ వాష్. ఇక్కడ చూస్తే పెద్ద ట్యాంక్ ఒకటి ఉంది కదా.